నిర్లక్ష్యముగా అశ్రద్ధగా ఎవరు ఉండకండి. పట్టుదలగా విశ్వాసముగా ఏకీభవించండి. ప్రభు వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును కాక. ఒక ఆమె చెప్పింది, ఆమెకు భయంకరమైన రక్తస్రావము, ఓవర్ బ్లీడింగ్, చాలా సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ల నుంచి ఆమె అనారోగ్యముతో బాధపడుతుందట. చాలా హాస్పిటల్కి కూడా ఆమె తిరిగింది, మెడిసిన్ వాడింది, తగ్గలేదు. ఎవరో చెప్తే ఆమె గుర్తించాలకు రావడం జరిగింది. వాక్యాన్ని వింది. అయితే ఆమె స్త్రీల శాలలో చాలా చివరిన ఆమె మోకరించిందట. ఆమె ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఆమెకున్న అనారోగ్యాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి. ఎక్కడో స్త్రీల చాలా చివరిని ఆమె మోకరించి కన్నీళ్లతో 7 మెట్ల ధ్యానములు, 6 మెట్లు కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు ఒక వెలుగు ఆమె లోనికి వెళ్ళినట్లు కనిపించిందట. యేసు మహారాజుకు ఒక వెలుగు ఆమె లోనికి వెళ్ళగానే ఆమెలో ఉన్న బలహీనత అంతా పూర్తిగా తొలగిపోయిందట. ఆమె చెప్పింది, ఒక్క నిమిషం ఉండాలి, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆ ఓవర్ బ్లీడ్, రక్తస్రావము, అనారోగ్యము దేవుడు స్వస్థపరిచారని సాక్ష్యం ఇచ్చిండు. యేసు మహారాజుకు కనుక దేవుడు చేయు కార్యములు దేవుని వైపు జాగ్రత్తగా విశ్వాసంగా చూడండి. ప్రభు మన వచ్చి ఉన్నారు, ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. అలాగే అవిశ్వాసాన్ని రానివ్వకండి.